తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ తర్వాత కొన్ని పథకాలను ప్రారంభించనుంది. ఎన్నాళ్లుగానే ఎదురుగా చూస్తున్న ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, బీసీ చేయూత పథకాలను ప్రభుత్వం అమలు చేయడానికి రెడీగా ఉంది. ఈ పథకాలను సంక్రాంతి పండుగ తర్వాత ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తెలిపారు. ఈ పథకాల అమలు కోసం జిల్లాలోని లబ్దిదారులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. అవసరమైతే మరోసారి దరఖాస్తులు చేసుకునేందుకు సైతం రెడీ అంటున్నారు. మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి తర్వాత కొన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. దానిలో భాగంగా సంక్రాంతి పండుగ తర్వాత ఇటు ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, బీసీ చేయూత పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసేందుకు కూడా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తుంది. ఈ రోజు నుంచే దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభిస్తుంది. ఈ పథకాలు ప్రారంభించేందుకు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపింది. ఇటు జిల్లా కలెక్టర్ల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి మొన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో కూడా స్పష్టం చేశారు. ఈ పథకాల అమలు కోసం ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పేదలు కూడా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ పథకాల ఇంప్లిమెంటేషన్ దిశగా. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 5 గ్యారెంటీలు కూడా అమలు చేస్తుంది. మరి ఇందిరమ్మ ఇల్లు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, అవి కూడా అరకొరగా ఇచ్చారు. కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలకే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా చాలా పగడ్బందీగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో, ఇల్లు లేని వారు, ఇంటి జాగా ఉండి వారు ఉంటారో వాళ్ళకి మొదటి విడతలో భాగంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది పైగా ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా దరఖాస్తు చేసుకుంటే, ఇటు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపు 2,33,124 మంది దరఖాస్తు కూడా చేసుకున్నారు. మరి జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు, పురపాలక సిబ్బంది 2,17,871 దరఖాస్తులు కూడా సర్వే నిర్వహించారు. మనం చూసాం. ఇటు రూరల్ కూడా అంటే గ్రామీణంలో కూడా చాలా వరకు ఎవరికైతే ఇంటి స్థలం ఉంటుందో వారికి ఇల్లు కట్టుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు కూడా సాయం చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా దానికి సంబంధించి కూడా దాదాపు సర్వే కూడా కొలిక్కొచ్చింది. ఇప్పటికే ఇటు గ్రామాల్లో అయితే కార్యదర్శులు, అదే జిల్లాలో అయితే మాత్రం మున్సిపల్ సిబ్బంది కూడా సర్వే కూడా చేశారు. యాప్ లో కూడా నమోదు చేయడం జరిగింది. మరి తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇల్లు మంజూరు చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మరి అనుకున్న విధంగానే మరి ప్రతి నియోజకవర్గానికి అంటే రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తామన్నారు. మరి అది కూడా నిరుపేదలకు ఎవరైతే మొదటి విడతలో ఇంటి స్థలం ఉంటుందో వారికి మాత్రం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి దానికి సంబంధించి కూడా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు కూడా సిద్ధం అవుతుంది. ఇక జిల్లాలో నియోజకవర్గ పరిధిలో దాదాపు 14,000 ఇల్లు మంజూరు చేస్తాం అని కూడా చెప్పారు. మరి సంక్రాంతి పండుగ తర్వాత గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులు ఎంపిక చేస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈ మధ్య కాలంలో జిల్లాలోని ఎంపీడీఓ, పురపాలక సంఘాల కార్యాలయాలను కూడా ఇందిరమ్మ ఇళ్ల నమూనా నిర్మాణానికి కూడా ఎమ్మెల్యేలు భూమి పూజ చేయగా ప్రస్తుత పాలన కూడా కొనసాగుతున్నాయి. ఇక మరోవైపు అన్నదాతలకు పెట్టుబడి సాయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈసారి వ్యవసాయ యోగ్యమైన భూములు, సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఎలాంటి నిబంధనలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కూడా అమలు చేస్తుంది. మరి సంక్రాంతి పండుగ తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేసి ఎకరానికి 12,000 చొప్పున ఈ నెల 26 నుంచి రైతుల బ్యాంక్ ఖాతాలో కూడా జమ చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే గత మేనిఫెస్టోలో అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. కానీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరి వ్యవసాయ యోగ్యమైన భూములకి ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఎకరానికి సంవత్సరానికి 12,000 ఇస్తామని కూడా చెప్పారు. మరి దానికి అనుగుణంగా కూడా రిపోర్ట్స్ కూడా తయారు చేస్తున్నారు. మరి 12,000 చొప్పున కూడా ఈ నెల 26న కూడా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరి వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతులకు మాత్రం ఈ యొక్క పెట్టుబడి సాయం కూడా అందనుంది. మరి ఈ పథకం ద్వారా దాదాపు 1,12,740 మంది రైతులు కూడా
ప్రయోజనం చేకూరుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తుంది. ఇక మరోవైపు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కూడా 12,000 ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధం అవుతుందని చెప్పుకోవచ్చు. భూమి లేని కూలీలకు కూడా ఈ యొక్క పథకం కూడా వర్తించింది. మరి జిల్లాలో పలువురికి సాగు భూమి లేకపోయినా వ్యవసాయ కూలీలో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు కాబట్టి మరి వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో కూడా పథకం అమలు చేయడానికి కూడా చర్యలు చేపట్టింది. మరి యొక్క ఈ పథకం కూడా ఈ నెల 20 కూడా ప్రారంభమవుతుందని చెప్పారు. మరి కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని పథకం అమలు చేయనున్నారు. మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఏడాదిలో కనీసం 20 రోజుల పాటు పనిచేసిన వారి లెక్కలు కూడా తీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు సంవత్సరానికి 12,000 చొప్పున మంజూరు చేస్తామని కూడా చెప్పారు. మరి ఈ పథకానికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని కూడా పేరు పెట్టడం జరిగింది కాబట్టి మరి ఈ నెల 26 నుంచి కూడా ఈ పథకం ఇంప్లిమెంటేషన్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక మరోవైపు కొత్త రేషన్ కార్డ్స్ అనేది కూడా గత 10 సంవత్సరాలు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కాబట్టి మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేస్తుందని కూడా చెప్పారు. మరి దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు కూడా చేపట్టిందని చెప్పుకోవచ్చు. మరి జిల్లాలో 573 చౌకాదార దుకాణాల కూడా పరిధిలో దాదాపు 2,37,799 రేషన్ కార్డులు ఉన్నాయి. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 ఏళ్లుగా ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయకపోవడంతో ప్రస్తుతం ఉన్న కార్డులో మార్పులు చేర్పులు చేపట్టకపోవడం వల్ల లబ్ధిదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే లబ్ధిదారులు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎప్పటి నుంచో పథకాల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి కొత్త పథకాలు ఎప్పుడు అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయి సతీష్? స్పందన ఈ నెల 26 నుంచి ఇటు కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు కూడా స్వీకరించేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు కూడా చేపడుతుంది. మరి ఇప్పటికీ అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా స్వీకరించారు కొత్త రేషన్ కార్డు కోసం. మరి దాదాపు 20,000 మంది కొత్త రేషన్ కార్డు మంజూరు కోసం కూడా దరఖాస్తు కూడా చేసుకున్నారు. మరి గత ప్రజాపాలనలో దాదాపు 10 లక్షల మంది పైగా దరఖాస్తు కూడా చేసుకున్నారు కొత్త రేషన్ కార్డు కోసం కాబట్టి మరి ఈ సంక్రాంతి పండుగ తర్వాత అంటే దాదాపు సంక్రాంతి పండుగ ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి మరి గ్రామాల్లో పట్టణాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించి రేషన్ కార్డు కోసం మంజూరు కోసం కూడా లబ్ధిదారులు ఎంపిక చేయడంతో పాటు ప్రస్తుతం కార్డులో ఉన్నటువంటి ఒక్కొక్క లబ్ధిదారికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం కూడా ఇస్తామని కూడా చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కాబట్టి మరి ఇప్పటికే ఈ సన్నాలకు కూడా 500 రూపాయల బోనస్ కూడా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈసారి సన్న బియ్యం సంబంధించి కూడా ఎక్కువగా దిగుబడి కూడా వచ్చింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరి త్వరలోనే కొత్త రేషన్ కార్డుదారులకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరోవైపు కొత్త రేషన్ కార్డు కోసం కూడా ఇప్పటికే చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. కొత్తగా పెళ్లైన వారు కానీ విడిగా కాపురం పెడుతున్న వారు కానీ వీళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ లేవు కాబట్టి మరి త్వరలోనే ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ కూడా తీసుకునేది కూడా చర్యలు కూడా చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు బీసీ చేయూత పేరిట కూడా రుణాలు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరి రాష్ట్రంలోని బీసీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేయడానికి చర్యలు కూడా చేపడుతుంది. మరి సంక్రాంతి పండుగ తర్వాత ఈ యొక్క బీసీ చేయూత పథకాన్ని కూడా ప్రారంభించేది కూడా సిద్ధమవుతుంది. మరి రాయితో కూడిన రుణాలు మంజూరు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పొచ్చు. మరి దీనివల్ల స్వయం ఉపాధి రంగంపై ఆధారపడి జీవిస్తున్న యువకులకు కూడా తమ వ్యాపారాన్ని కూడా మరింత అభివృద్ధి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇక మరి ఇలాంటి పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేసేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇటు ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డ్స్ పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, బీసీ చేయూత పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేయగా దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులేస్తుంది. మరి త్వరలోనే ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారు. మరి ఈ యొక్క 1 వీక్ లో మాత్రం ఈ యొక్క పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం కూడా చర్యలు కూడా చేపడుతున్నారు. మరి గ్రామ సభలు నిర్వహించి నిష్పక్షపాతంగా ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో ఎవరైతే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసి నిజమైన రైతులకే ఇటు రైతు భరోసా ఇవ్వడం కానీ అదేవిధంగా ఇటు రైతు ఆత్మీయ భరోసా ఇవ్వడం, మరోవైపు ఎవరికైతే ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారు ఉంటారో వారికి ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతగా మంజూరు చేస్తారు. తర్వాత 2వ విడతలో ఇల్లు లేని వారికి ఇంటి స్థలం లేని వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కూడా చెప్పారు కాబట్టి మరి ఈ పథకాలు మంజూరు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.